నేషన్ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారాలు. బాగున్నారని ఆశిస్తున్నాను. లోక్సభ 18వ లోక్సభ ఎలక్షన్స్ పరంపరలో ఫేజ్ 2 ఎలక్షన్స్ రేపు జరగబోతున్నాయి. అంటే తెల్లవారితే ఆల్రెడీ భారతదేశంలో తెల్లవారైంది. ఏప్రిల్ 26న మొత్తం 13 రాష్ట్రాల్లో 89 లోక్సభ స్థానాలకు జరగబోతుంది. ఇంట్లో అతి కీలకమైన రాష్ట్రాలను ఈసారి గమనార్హం. ముందుగా ఏ రాష్ట్రాలు చెప్పే ముందు డీటెయిల్స్‌లోకి వెళ్ళబోయే ముందు క్రితం జరిగిన ఫేజ్ 1 గురించి ఆలోచిస్తే ఆల్మోస్ట్ 70% పోలింగ్ జరిగింది ఫేజ్ 1లో. డిస్పైట్ థాట్ అంత భయంకరంగా ఎండలు ఉన్నా కూడా చాలా ఉత్సాహంగా అందరూ పోటీ చేశారు. ఈ వేసిన ప్రతి ఒక్కరికి ఎవరికి వేశారనేది పక్కన పెడితే వేసిన వారందరికీ కూడా నా నమస్కారాలు. అండ్ ఖచ్చితంగా మంచి పార్టీకే వేసుంటారని అనుకుంటున్నాను. అండ్ ఇంత పర్సెంటేజ్ రావడానికి ఖచ్చితంగా కారణం కుప్పుస్వామి, అన్నామలై అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే తమిళనాడులో పోలింగ్ పర్సెంటేజ్ ఆల్మోస్ట్ 70 రీచ్ అయింది. మహిళలు, పురుషులు ఇద్దరూ కూడా 69.5% పైగానే ఓట్లు వేశారు. మిగిలిన 30 మందికి ఏదో ముష్టాంగ్ వచ్చినట్టుంది. వాళ్ళు వేయలేకపోయారు. 30% జనంకి వాళ్ళు చెప్పాను కదా! ఓటు అన్ని అవకాశాలు ఉండి, అన్ని అవయవాలు బాగా పనిచేసి, అన్ని క్యాపబిలిటీస్ ఉండి ఓటు వేయలేని వాళ్ళు జీవచ్ఛవం. అంటే బ్రతికున్న చచ్చిపోయిన వాళ్ళతో సమానం. సచ్చిన శవాల లెక్క అలాంటోళ్ళు. సో, ఇంకా కొంతమంది ఉండిపోయారు. ఓకే. ఐ విష్ వాళ్ళు ఏఎండీఎంకే ఈ కాంగ్రెస్‌కి కాన్స్ గ్రేస్ పార్టీకి ఓటు వేసేవాళ్ళు అయ్యుంటారని ఆశిస్తున్నాను, భావిస్తున్నాను హోప్‌ఫుల్లీ. అయితే కుప్పుస్వామి, అన్నామలై పాదయాత్ర ఎంతగా ప్రభావం చూపించిందంటే తమిళనాడులో హైయెస్ట్ రికార్డింగ్ పోలింగ్ పర్సెంటేజ్ జరిగేంత. ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో గత ఎన్నికలు 2019కి 2024కి ఏదైతే డిఫరెన్స్ ఉందో ఖచ్చితంగా ఉంది. ఎంత పర్సెంటేజో నాకు తెలీదు. వీలైతే ఫేజ్ 3 లో చర్చించడానికి ట్రై చేస్తాను, చెప్పడానికి ట్రై చేస్తాను. ఆ డిఫరెన్స్ ఆ పైన ఎంతైతే డిఫరెన్స్ ఉందో అది ఖచ్చితంగా అన్నామలై వల్ల మాత్రమే సాధ్యమైంది మాత్రం నేను ఖండాబద్ధంగా చెప్పగలను. అతిశయోక్తి మాత్రమే ఎంత మాత్రం లేదు. ఆయన క్రియేట్ చేసిన రెవల్యూషన్, ఆయన క్రియేట్ చేసిన అవేర్‌నెస్‌కి ఖచ్చితంగా దానికి కారణం. అయితే రేపు ఫేజ్ 2 జరగబోతుంది. 13 రాష్ట్రాల్లో 89 స్థానాలకు గాను, 89 ఎంపీ స్థానాలకు గాను. ఇందులో అతి ముఖ్యమైనది నా వరకు అంటే మరో సిరియాగా తయారవ్వబోతున్న ఐసిస్ ద్వారా ఆ ప్రభావం ఉన్న ఎక్కువ ప్రభావం ఉన్న రాష్ట్రం, లేదంటే ఏకైక రాష్ట్రం అని చెప్పొచ్చు. అది కేరళ. గాడ్స్ ఓన్ కంట్రీగా మనందరికీ బాగా సుపరిచితమైన రాష్ట్రం అది. ఇప్పుడది తీవ్రవాదులకి స్వర్గధామం అయిపోయింది. మతోన్మాదులకి, ఛాందసవాదులకి భయంకరమైన అతి దరిద్రమైన రాష్ట్రంగా తయారైపోయింది. కేరళలో 20 స్థానాలు ఉన్నాయి. మొత్తం యావత్ చిన్న రాష్ట్రం కదా! మొత్తం 20 స్థానాలకు గాను మొత్తం ఒకే ఒక్క పోలింగ్‌లో రేపు ఫేజ్ 2లో ఈ ఫేజ్ 2లో మొత్తం పోలింగ్ అయిపోబోతుంది 20 స్థానాలకి. అండ్ రెండో అతి ముఖ్యమైన రాష్ట్రం నాకు మరియు కేరళలాగా తయారైపోబోతుంది అనుకున్నది కర్ణాటక. కాంగ్రెస్ గవర్నమెంట్‌లో అతి దారుణమైన పరాకాష్ఠకు చేరింది. బజరంగ బలి చేస్తుంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఒక షాప్ కీపర్‌ని ఎళ్లి కొట్టేశారు. తర్వాత మొన్న ఒక కాంగ్రెస్ కార్పొరేటర్‌ని సైతం వాళ్ళు కూతుర్ని సైతం వాళ్ళు ఇచ్చేశారు. సో, ఇది అంతా చంపేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రేపు కర్ణాటకలో ఎలక్షన్ జరగబోతుంది. ఎన్ని స్థానాలకి అంటే మొత్తం 28 స్థానాలుంటే 14 రేపు ఫేజ్ 2లో, 13 ఫేజ్ 3లో. అయితే రేపు తేజస్వి సూర్య ఆ ఫేజ్ 2లో ఉండడం గమనార్హం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ పొలిటీషియన్, యంగ్ గై. జస్ట్ 30స్‌లో ఉండుంటారు. లేదంటే లేట్ 30స్, ఎర్లీ 40స్‌లో ఉండుంటారు. చాలా చాలా యంగ్ పర్సన్. కుప్పుస్వామి, అన్నామలై ఇలాంటి వాళ్ళు మనకు రావాలి ఖచ్చితంగా. ఆయన కూడా ఒక ఫైర్ బ్రాండ్‌లా తయారవ్వాలి. తేజస్వి సూర్య గారు బెంగుళూరు సౌత్ నుంచి పోటీ చేస్తున్నారు. శోభా కరంద్లాజే ఇంకా కొంతమంది ఉన్నారు. నాకు సరిగ్గా పేర్లు తెలియవు. అయితే రేపు అతి ముఖ్యమైనది నా కాన్సంట్రేషన్ మొత్తం కేరళ పైనే. కేరళలో ఇంతవరకు మనకు ఒక్క ఎంపీ స్థానం కూడా లేదు భాజపాకి, మన పార్టీకి. అటువంటిది రేపు ఖచ్చితంగా రావాలి, స్థానాలు గెలవాలి, ప్రభావం చూపించాలి. జనాలు ఏడ్చేశారు. కేరళలోను, తమిళనాడులోను కన్నీళ్లు పెట్టుకున్నారు. మోదీ గారు వస్తున్నారంటే రోడ్ షోలో. అటువంటి దాంట్లో రేపు మనకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అదొకటి ముఖ్యం. కర్ణాటకలో 14 స్థానాలకు గాను ఈ 34 స్థానాల్లో ఎంత సాధిస్తామో అనేది బేస్ బిల్ట్ అనేది మనకుంటది. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ఒక బేస్ అనేది సాధించుకున్నారు ఖచ్చితంగా. ఇప్పుడు 1 లేదా 2 స్థానాలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ దయ వల్ల భాజపా అడుగుపెట్టబోతుంది ఈసారి స్థానాలు గెలుచుకొని ఖచ్చితంగా. అండ్ రేపు కర్ణాటకలో మనం ఎలా ఉండబోతుంది, కర్ణాటకలో కూడా కొద్దిగా ఉంది. జేడీఎస్‌తో వాళ్ళు టై అప్ ఉంది. జనతా దళ సమితితోను, దేవగౌడ హెచ్‌డి కుమారస్వామి పార్టీతోను. అయితే కేరళలో ఏంటి పరిస్థితి అనేది ఇప్పుడు చాలా 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 దయచేసి పెద్ద విషయం. అందరూ వెళ్లి ఓట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి చెప్పండి. ఆఫ్‌కోర్స్ ఈ వీడియో తెలుగులో ఉంటది. కేరళ మలయాళ రాష్ట్రం, కర్ణాటక తే కన్నడ రాష్ట్రం. దయచేసి ఓటు వేయండి.
అక్కడ ఖచ్చితంగా గెలవాలి. ఇంకా ఇవి కాక 89 స్థానాల్లో రేపు 34 స్థానాలు ఈ కేరళ, కర్ణాటక మధ్య ఉన్నాయి. అంటే ఒకటెంత మూ ఒక మూడొంతుల్లో ఒకంత పైపెచ్చు ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇంకా మిగిలినవి చూసుకుంటే అస్సాం 5 స్థానాలకి, బీహార్ 5 స్థానాలకి, బీహార్ అతిపెద్ద రాష్ట్రం, ఛత్తీస్‌గఢ్ 3, అస్సాం భయం లేదు మనకి, మధ్యప్రదేశ్ 6, మహారాష్ట్ర అగైన్ అతిపెద్ద రాష్ట్రాలైనటువంటి మొదటి ఫేజ్‌లో 5 రాష్ట్రాలు 5 సీట్లు అయ్యాయి. మొదటి ఫేజ్‌లో 19 ఏప్రిల్ నాడు. ఇప్పుడు మిగిలిన సెకండ్ ఫేజ్‌లో 8 స్థానాలుగా అవుతున్నాయి. మణిపూర్‌లో అదేంటో నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. తర్వాత మణిపూర్‌లో కూడా ఒక స్థానంగా పోటీ అవుతున్నట్టుంది. రాజస్థాన్ రెండో ఫేజ్‌తో అయిపోబోతుంది. మొత్తం నాకు తెలిసి మొట్టమొదటగా అయిపోతున్న రాష్ట్రం ఏదైనా ఉన్నది అంటే అతిపెద్ద రాష్ట్రం 25 సీట్లకు గాను ఫేజ్ 1లో 12 సీట్లకి ఎలక్షన్ జరిగాయి. ఇప్పుడు 13 స్థానాలకి రెండో ఫేజ్‌లో జరగబోతుంది రాజస్థాన్ రాష్ట్రానికి. త్రిపుర 1, ఉత్తరప్రదేశ్ మనకి కొంచుకోట భాజపా కొంచుకోట యోగి ద నెక్స్ట్ పొటెన్షియల్ పీఎం క్యాండిడేట్ యోగి ఆదిత్యనాథ్ గారి రాష్ట్రం 8 స్థానాలు 8 స్థానాలు కూడా క్లీన్ స్వీప్ చేయాలి. అందులో డౌటే లేదు. వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ ముదనష్టపు మమతా బెనర్జీ రేపు పోటీ చేయబోతుంది. ఆ ముదనష్టపు మమతా బెనర్జీ దాని రాష్ట్రంలో రేపు అది దాష్టికానికి పాల్పడుతున్న ముఖ్యంగా ఈ మధ్య కొన్ని వారాల క్రితం జరిగిన అత్యంత దారుణమైన సంఘటన సందేశ్ గలి దాంట్లో ఇప్పుడు 3 స్థానాలకు జరగబోతుంది. వెస్ట్ బెంగాల్ కూడా చాలా పెద్ద రాష్ట్రం 42 స్థానాలకు గాను 3 స్థానాలు ఫేజ్ 1లో జరిగాయి. రెండో ఫేజ్లో 3 స్థానాలకు జరగబోతుంది. ఈ ఖచ్చితంగా అన్నీ మనం కొల్లగొట్టాలి. అండ్ జమ్మూ కాశ్మీర్ అతి కీలకమైన జమ్మూ కాశ్మీర్లో ఒక స్థానం ఉన్నది 5 స్థానాల్లో మొత్తం 5 ఫేజ్లో ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కటి సీట్ అక్కడ జరగబోతుంది ఎంపీ స్థానానికి. అయితే ఇప్పుడు నా దృష్టిలో కేరళ, కర్ణాటక తర్వాత వెస్ట్ బెంగాల్ రేపు అతి ముఖ్యమైనవి. ఉత్తరప్రదేశ్ అసలు డోకా లేదు. బీహార్లో కూడా వాడు నితీష్ కుమార్ చాలా చెత్త వెధవ. ఎక్కడ కూడా బీజేపీ ఎవరితోనో టైఅప్ అయింది ఖచ్చితంగా. సో ఇవి చాలా ముఖ్యమైన స్థానాలు. మనం గెలవాలి రేపు. ఓకే. ఖచ్చితంగా భాజపా తన మార్కును చూపించాలి రేపు. రెండో స్థానంలో కూడా ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఎంత మెజారిటీతో సంబంధం లేకుండా మనం ఖచ్చితంగా గెలవాలి. సనాతన ధర్మం స్థాపించాలి. రేపు ఫేజ్ 2 పోలింగ్ కూడా అద్భుతంగా జరుగుతుంది ఆశిద్దాం. ఇంకా రాను ఎండలు ముదురుతూనే ఉంటే కానీ తగ్గే ప్రసక్తి లేదు. అసలు శుక్రవారం పూట ఎందుకు పెడతారో నాకు ఎలక్షన్స్ అర్థం కాదు. అందరూ ఆఫీసులు సెలవిస్తారా అంటే ఇవ్వరు. అది రూల్ ఏమీ కాదు కదా. సెలవులు ఉంటే కొంతమందికి ఇచ్చేస్తారు. చెప్పలేము అది ఎలా ఉంటుందో పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తారు. ఈ కారణం చెప్పి కొంతమంది కుంటి సాకులతో ఆగిపోతారు. దయచేసి రేపు అందరూ దయచేసి ఓటు వేయండి. ఓకే. జస్ట్ ఒక 3-4 అవర్స్ మహా అయితే 3-4 అవర్స్ టైం పడుతుందేమో లైన్ ఎక్కువ ఉంటే. దయచేసి ఉదయాన్నే వెళ్ళిపోండి మీరు. వెళ్ళి ఖచ్చితంగా రేపు 29 స్థానాలకు గాను మనం మార్కులు చూపించాలి భాజపా. జై భారత్, జై హింద్, జై మోదీ, జై నరేంద్ర మోదీ, జై భాజపా. సనాతన ధర్మం వర్ధిల్లాలి. జై హింద్.